చేసుకోమని చెప్పానా? రామరాజు! అరే అయ్యో రామరాజు నన్నొక్కి. నువ్వు ఎంత గించుకున్నా నీ అమ్మ నా వర్షను వదిలిపెడితేనే నేను నిన్ను వదిలిపెడతాను. నీకిలా చేస్తే తప్ప నీకు మీ అమ్మకి అర్థం కాదు. పెళ్ళని చెప్పి మోసం చేసి నన్ను తీసుకొచ్చి కట్టేస్తావా? ఆయన నేను నిన్ను పెళ్లి చేసుకుంటారని అంత నమ్మకం ఏంటి నీకు? నమ్ముతా రామరాజు, నిన్నే నమ్ముతాను. నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రేమ. ఇప్పుడు కూడా కలిసి సద్దామని చెప్పు, నీతో పాటే సత్తాను, నీతో పాటే దూకుతాను. కానీ నన్ను ఇలా నువ్వు మోసం చేయడం కరెక్ట్ కాదు. మరి మీ అమ్మ వర్షని కిడ్నాప్ చేయడం కరెక్టా? నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడానికి వర్షకి హాని చేయాలని చూడటం కరెక్టా? మా అమ్మ నా మీద ప్రేమతో అట్ట చేసినది. ఓహో, నీది మీ అమ్మది మాత్రమే ప్రేమ, మాది ప్రేమ కాదా? మీరు చేసే పనులను ప్రేమ, అహం, శాడిజం అంటారు. నేను ఎప్పుడు చెప్పిన మాటే ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పటికైనా నేను ప్రేమించేది వర్షనే, నా భార్య వర్షనే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. వర్ష క్షేమంగా వస్తేనే నీకిక్కడి నుంచి విముక్తి. వద్దు రామరాజు, నన్ను ఒగ్గేసేయ్ ప్లీజ్. రామరాజు ఒగ్గేసేయ్. రామరాజు 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 వా. అన్నా, తనకు కూడా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇద్దామన్నా. రే, శ్రావ్య మేడం పచ్చి మంచి నీళ్లు కూడా ఇవ్వద్దనిద్రా. చెప్పారన్నా, వాళ్ళదేం పోయింది? రేపు పొద్దున తిండి లేక తను చస్తే మన మీదకి వస్తుందన్నా. ఎందుకు వచ్చిన గొడవ? రే, అది నిజమేరా. మనం తిన్నాక తనకో ప్యాకెట్ ఇవ్వండి. సరే అన్నా. ఇదిగా నువ్వు వెళ్ళి బిర్యానీ ఇచ్చినా. సరే అన్నా. కానీరా. మనం బయటికి వెళ్దాం పదా. దాలే ఇదిగో తిను. నీకేమైనా పిచ్చా? చేతులు కట్టేస్తుంటే ఎలా తింటాను? కట్లు విప్పు తింటాను. కట్లు విప్పడం కుదరదు. కావాలంటే నేనే తినిపిస్తాను. చిచి, నువ్వేమైనా నా మొగుడివా తినిపించడానికి? నేనే తింటాను. కట్లు ఇప్పేది లేదు. తినకపోతే కడుపు మార్చుకో, నాకేంటి? సరే అయితే, నాకు ఇప్పటికీ ఆకలి బాగా వేస్తుంది. నిన్నటి నుంచి నేనేమీ తినలేదు. కడుపు మాడి నేను చనిపోయాననుకో, కిడ్నాప్ చేసిన కేసు మీదే కాదు, మర్డర్ చేసిన కేసు మీద కూడా మీరు జైలుకు వెళ్తారు. తర్వాత మీ ఇష్టం. నీ చేతి కట్లు ఇప్పితే మా దాసం తిడతాడు. పోలీస్ కేసు కంటే తిట్టే బెటర్ కదా. అయినా నేనేమీ పారిపోను. మీకేం భయం లేదు. అయితే ఉండు. తిను. ఆగు, వాటర్ తెస్తాను.